ఒకప్పుడు టెంపర్ టైమ్ లో ఎత్తిన కాలర్ దింపనన్న ఎన్టీఆర్ ఇప్పుడు వార్ 2 లో డబుల్ కాలర్ ఎత్తేసాడు. అయితే ఈసారి ఆ కాలర్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యిందా లేక దింపాల్సి వచ్చిందా? టాలీవుడ్ నుంచి బాలీవుడ్, అక్కడ నుంచి హాలీవుడ్ వరకు వెళ్లిన ఎన్టీఆర్ జర్నీలో టెంపర్ నుంచి వార్ 2 వరకు ఎలాంటి గెలుపులు ఎలాంటి ఓటములు చూశాడో ఈ వీడియోలో మీకు ఫుల్ గా చెప్పబోతున్నాం. అండ్ మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే ఇది కేవలం ఒక హీరో స్టోరీ కాదు, ఇది ఒక ఫైటర్ జర్నీ. టెంపర్ టైం కి ముందు వరకు ఎన్టీఆర్ కెరియర్ అనేది ఒక స్ట్రగుల్ లాంటిది. హిట్ ఇచ్చినా ఫాలో ఆఫ్ ఇవ్వలేకపోయేవాడు. వరుస ఫ్లాపుల వల్ల ఆయన స్థాయి కొంత డౌన్ అయ్యింది. కానీ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన టెంపర్ మూవీ ఆయనకు గేమ్ చేంజర్ అయ్యింది. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ అని ఒక మాట చెప్పాడు, ఎత్తైన కాలర్ దింపనని. ఆ మాట అన్నప్పుడు ఫ్యాన్స్ మాత్రమే కాదు మొత్తం ఆడియన్స్ కి ఇది ఎన్టీఆర్ రియల్ లైఫ్ లైన్ అని అర్థమైంది. టెంపర్ లో దయా అనే పోలీస్ క్యారెక్టర్ ద్వారా ఎన్టీఆర్ అన్న ఒక కొత్తగా కనిపించాడు. మాస్ యాక్షన్స్, ఎమోషన్స్, డాన్స్ అన్ని కలిపి ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి ఎన్టీఆర్ అన్న మళ్ళీ టాప్ రేస్ లోకి వచ్చాడు. టెంపర్ తర్వాత వచ్చిన సినిమా నాన్నకు ప్రేమతో. ఆ సినిమాలో ఒక బాడీ మేకవర్ చేంజ్ చేసి స్టైలిష్ లుక్ లో కనిపించాడు. అండ్ ఆ సినిమా నాన్న ఎమోషనల్ పాయింట్ కి కనెక్ట్ అయ్యాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అయ్యేలా చేశాడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయ్యి ఎన్టీఆర్ అన్నకి ఒక సేఫ్ జోన్ ఇచ్చింది. తర్వాత వచ్చిన జనతా గ్యారేజ్ అయితే సాలిడ్ బ్లాక్ బస్టర్. మోహన్ లాల్ ఎన్టీఆర్ అన్నతో కలిసి యాక్ట్ చేసిన ఈ సినిమాలో ఎన్వైరన్మెంట్ మెసేజ్, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యి టాలీవుడ్ టాప్ కలెక్షన్స్ లో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత ఆయన చేసిన జై లవకుశలో 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ లో అయితే కనిపించాడు. లవకుశ క్యారెక్టర్స్ బాగానే నచ్చాయి, కానీ జై క్యారెక్టర్ మాత్రం ఒక సూపర్ హిట్ అయ్యి ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. ఆయన చూపించిన నెగిటివ్ షేడ్స్, డైలాగ్ డెలివరీ టాప్ లెవెల్ లో ఉన్నాయి. సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ మాత్రం టాప్ క్లాస్ అనే పేరు తెచ్చింది. ఇప్పుడు ఆ తర్వాత ఎన్టీఆర్ అన్న పెద్ద హిట్ కోసం ఎదురు చూస్తుండగానే రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన త్రిబుల్ ఆర్ మూవీ ఆయనకు వరల్డ్ వైడ్ లెవెల్లో గుర్తింపు తెచ్చింది. ఆ సినిమాలో కొమరం భీమ్ రోల్ లో ఆయన చూపించిన పవర్, డైలాగ్ డెలివరీ, ఎమోషన్స్ అన్ని ఆడియన్స్ ని కనెక్ట్ చేశాయి. హాలీవుడ్ క్రిటిక్స్ కూడా ఆయన నటన గురించి చాలా గొప్పగా మాట్లాడారు. అంతేకాదు నాటు పాట ఆస్కర్ అవార్డు గెలిచిన తర్వాత ఎన్టీఆర్ పేరు గ్లోబల్ గా ఎక్కడ చూసినా వినిపించింది. ఇది ఆయన కెరియర్ లో టర్నింగ్ పాయింట్. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ మార్కెట్ కేవలం టాలీవుడ్ వరకే కాదు, ఇండియా లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ కి చేరిపోయింది. అదే సమయంలో ఆయన చేసిన దేవరా అనే సినిమా మీద చాలా హైప్ క్రియేట్ అయ్యింది. కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా నుండి అభిమానులు చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఈ దేవరా మూవీ టైంలోనే ఎన్టీఆర్ అన్న కాలర్ మళ్ళీ ఎగరేశాడు. ఇది ఒక సెంటిమెంట్ లాగా మారిపోయింది. ఎన్టీఆర్ అన్న కాలర్ ఎత్తాడంటే ఫ్యాన్స్ లో ఒక కాన్ఫిడెంట్ వచ్చిందని అర్థం. అండ్ ఆ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అని కూడా. కానీ సినిమా కంటెంట్ అంతగా వర్కౌట్ అవ్వకపోవడంతో మిక్స్డ్ టాక్ వచ్చింది. అలాంటి నెగిటివ్ టాక్ తో కూడా ఎన్టీఆర్ అన్న దేవరా మూవీకి 500 కోట్ల ప్లస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. అది కేవలం ఆయన స్టార్డమ్ పట్టి వచ్చాయని చెప్పొచ్చు. అయితే దేవరా ఫెయిల్యూర్ ఫ్యాన్స్ కి కాస్త షాక్ ఇచ్చినా పెద్ద ఇంపాక్ట్ కాలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు త్రిబుల్ ఆర్ వల్ల ఎన్టీఆర్ రేంజ్ ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్లిపోయింది. అందుకే అందరి ఫోకస్ ఒకటే, వార్ 2. ఎందుకంటే వార్ 2 లో ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి నటించబోతున్నాడు. ఎస్టార్స్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ లో తెరకెక్కిస్తున్న స్పై యూనివర్స్ సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ అనేది ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక స్పెషల్. ఇప్పటి వరకు స్పై యూనివర్స్ లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, హృతిక్ లాంటి బాలీవుడ్ టాప్ స్టార్ యాక్టర్స్ అయితే ఉన్నారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్ అన్న కూడా చేరడం అనేది ఫ్యాన్స్ కి ఒక ప్రౌడ్ మూమెంట్. ఇది కేవలం తెలుగు సినిమా అభిమానులకు మాత్రమే కాదు, మొత్తం వరల్డ్ వైడ్ అభిమానులందరికీ ప్రౌడ్ మూమెంట్. అయితే వార్ 2 మూవీలో ఎన్టీఆర్ అన్న యాక్ట్ చేశాడు. వార్ 2 మూవీ కూడా రిలీజ్ అయ్యింది. అయితే వార్ 2 మూవీ మీద అసలు హైప్ అనేది లేదు మావా. కానీ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ అన్న స్పీచ్ ఇచ్చిన తర్వాత హైప్ అనేది 0 నుంచి 1000% వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ అన్న కాలర్ ఎత్తాడు కాబట్టి. మళ్ళీ ఒక కాలర్ కూడా కాదు, 2 కాలర్స్ ఎత్తాడు. చెప్పాను కదా ఎన్టీఆర్ అన్నకి ఒక కాలర్ సెంటిమెంట్ ఉందని. ఆ కాలర్ ఎత్తాడంటే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ కి ఒక నమ్మకం. కానీ ఇప్పుడు వార్ 2 రిజల్ట్ చూస్తుంటే ఆ కాలర్ సెంటిమెంట్ పోయిందని అనిపిస్తుంది భయ్యా. సినిమా యావరేజ్ టాక్, మిక్స్డ్ టాక్ ప్లస్ డిజాస్టర్ టాక్ కూడా నడుస్తుంది. ఎప్పుడో టెంపర్ టైమ్ లో చెప్తున్న కాలర్ ఇప్పుడు వార్ 2 కి దింపాల్సి వచ్చింది. ఫ్యాన్స్ మాత్రం అయినా ఏం పర్లేదు. ఎన్టీఆర్ ఒక ఈవెంట్ లో చెప్పాడు, అదేంటంటే 1-2 సినిమాలు అటు ఇటు అయినా గానీ కాలర్ ఎగరేసుకునేలాగే ప్రతి సినిమా తీయడానికి ప్రయత్నిస్తానా అని ఎన్టీఆర్ చెప్పాడు. ఆ మాటలతో ఫ్యాన్స్ కి ఎక్కడ లేని పోనకాలు వచ్చాయి భయ్యా. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే భయ్యా, వార్ 2 మూవీ నేను చూసా. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుందంటే యాంటీ ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు భయ్యా, చెప్పకూడదు. వాళ్ళు సినిమా రేపు రిలీజ్ అవుతుందంటే ఇవాళ నుండి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు. అంత నెగిటివ్ స్ప్రెడ్ చేసినా గానీ వార్ 2 కలెక్షన్స్ ఎంత వచ్చిందో తెలుసా? 300 కోట్ల ప్లస్ వచ్చినాయి కలెక్షన్స్. అందుకే టెంపర్ టైమ్ లో అన్న ఎత్తిన కాలర్ దింపను అనే మాట ఇప్పుడు రియాలిటీ అయ్యింది. అప్పట్లో టాలీవుడ్ లో కాలర్ ఎత్తాడు, ఇప్పుడు బాలీవుడ్, హాలీవుడ్ వరకు కాలర్ ఎత్తు చూపిస్తున్నాడు. ఎన్నో ఫ్లాపులు చూసినా, కష్టాలు ఎదుర్కొన్నా మళ్ళీ లేచి నిలబడి వరల్డ్ స్టేజ్ పైన నిలబడగలిగిన హీరో ఎన్టీఆర్ మాత్రమే. టెంపర్ నుంచి వార్ 2 వరకు ఆయన జర్నీ అనేది నిజంగా ఒక ప్రేరణ. ఫ్లాప్ అయినా డౌన్ కాలేదు, హిట్ అయినా అహంకరించలేదు. ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తూ
చూపిస్తూనే ఉన్నాడు. అదే ఆయన సక్సెస్ సీక్రెట్. ఇక ఇప్పుడు ఫ్యాన్స్ ఒకటే మాట చెప్తున్నారు, టెంపర్ టైంలో అన్న ఎత్తిన కాలర్ దింపను అని. ఇప్పుడు వార్ 2 టైంలో డబుల్ కాలర్ ఎత్తి చూపిస్తున్నాడు. ఎన్టీఆర్ జర్నీ అంటే ఇది కేవలం ఒక హీరో కెరియర్ కాదు, ఇది ఒక ఫైటర్ స్టోరీ. ఇక మీకు ఫైనల్ గా చెప్పాలంటే ఎన్టీఆర్ అన్న కాలర్ ఎత్తాడా ఎత్తిన కాలర్ దించాడా అనేది చెప్పాలంటే సినిమా అయితే కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. అయితే ఇప్పుడు పాయింట్ చెప్తా చూడండి. ఇప్పుడు వార్ 2 మూవీ నచ్చిన వారు సైడ్ చూసుకుంటే ఎన్టీఆర్ అన్న కాలర్ ఎత్తినట్టే, అదే వార్ 2 మూవీ నచ్చని వాళ్ళు సైడ్ చూసుకుంటే ఎన్టీఆర్ అన్న కాలర్ దింపినట్టే. సో ప్రజెంట్ అయితే సినిమా ఫ్లాప్ టాక్ అనేది నడుస్తుంది. చూద్దాం ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ చూసి ఎంత కలెక్షన్స్ వచ్చాయో దాన్ని బట్టి ఇంకో వీడియో చేద్దాం. అయితే మీరు కామెంట్స్ లో చెప్పండి మావా, ఎన్టీఆర్ అన్న కాలర్ ఎత్తాడా ఎత్తిన కాలర్ దించాడా, కామెంట్స్ చేసి చెప్పండి. సో ఇదే మావా ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి మావా. అండ్ ఇంకో వీడియోతో మీ ముందుంటా. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.